పార్టీ ఖర్చు పెట్టాలి, నాయకులు ఖర్చు పెట్టాలి, ప్లస్ గొడవలు, ఆ కేసులు, ఈ గొడవ అంతా ఎందుకులే మనం భరించలేము అంటూ క్రిందటిసారి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఏకంగా బాయ్కాటే చేసేసింది. అదే సందర్భంలో మిగతా ఎన్నికల్లో మాత్రం పార్టిసిపేట్ చేసింది, ఆశించినంతది జరగలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే భయపడతాడు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి అప్పట్లో జగన్ పెట్టిన కేసులు ఒక 30 అనుకుంటే వీళ్ళు పెట్టిన కేసులు 100 ఉన్నాయి. 30, 100 అంటే 70% ఎక్కువ హెరాస్మెంట్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో కార్యకర్తలు భయపడిపోతున్నారు, నాయకులు భయపడిపోతున్నారు. నాయకులు కుటుంబాలతో సహా కేసులు పెట్టి ఇరికిచ్చి ఏడిపిస్తున్నటువంటి సందర్భంలో జగన్ టీం ఏమో వణుకుతుంటే, ఇంకో పక్కన జగన్ ఏమో మొండిగా ఉన్నాడు. ఇలాంటప్పుడే కదా మనం ప్రశాంతంగా కూర్చుని రాజకీయం ఎక్కడ నడుస్తుంది, మనం ఖచ్చితంగా చేయాల్సిందే, ఏకగ్రీవం ఎక్కడా కావడానికి వీల్లేదంటున్నాడు. ఏకగ్రీవం కాకుండా ఉండాలంటే 2 కోణాలు. ఒకటి, డబ్బులు ఇచ్చి మనం మంచి మన వాళ్ళని అభ్యర్థిని డబ్బులు ఇచ్చి పోటీ చేయించడం. రెండవది, పోటీ చేస్తానని బలంగా నిలబడేటటువంటి కార్యకర్తకి డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్లే ఖర్చు పెట్టుకుంటాననేటటువంటి వాళ్ళని, లేదా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి చేయించాలి. ఇక్కడ తెగించే వాళ్ళని తీసుకురావాలి. ఇది జగన్ ప్రయత్నం. అంటే పార్టీ కోసం తెగించి ముందుకు వచ్చే వాళ్ళని పెట్టాలి అన్నటువంటిది. ఇది ఇప్పుడు సొంత నాయకులకి సమస్యగా మారుతుంది.